హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు పెసరపప్పుతోని, మినపప్పుతోని ఇడ్లీలు చేస్తున్నా. ఎంత బాగా టేస్ట్ ఉన్నాయి తెలుసా అసలు. చాలా చాలా బాగున్నాయి. ఇది కూడా మంచి హెల్త్‌కి చాలా మంచిదనమాట. మీరు కూడా ఇదే ప్రాసెస్‌లో చేయండి. చూడండి చాలా బా వచ్చింది. పెసరపప్పు అనేది నేను 3 డేస్ నానబెట్టిన మొలకలొచ్చేంత వరకు నానబెట్టి, మొలకలొచ్చిన తర్వాత ఇంకా 1 డే ముందు మినపప్పు నానబెట్టుకున్నాను అనమాట. 2 కలిపేసేసి పెసరపప్పు అనేది 1 గ్లాస్ తీసుకుంటే మినపప్పు అనేది హాఫ్ గ్లాస్ తీసుకున్నాననమాట. 2 కలిపేసి మిక్సీ చేసేసి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇడ్లీ పెట్టేసేసుకున్నా. అందులో పచ్చిమిర్చి వేసుకొని అవసరం లేదు. కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతది గానీ, నేను కావాలని ఇంకా మనం పిల్లలకైతే వద్దులే ఇంకా ఎయ్యొద్దు గానీ, మనకైతే పెద్దోళ్ళకైతే పచ్చిమిర్చి వేసుకుంటే బావుంటదనేసేసి పచ్చిమిర్చి ఏసినా కొంచెం స్పైసీగా తగులుతదనేసేసి సేమ్ ఇదే ప్రాసెస్‌లో పెసరపప్పుతోని ఇడ్లీ చేయండి. చాలా చాలా బాగున్నాయి. అసలు నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో చేయండి. చూడండి. చాలా చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిదనమాట. అందుకని ఇంక నేను చూడండి ఇది ఇడ్లీ పెట్టేసేసుకున్నా. ఒక ట్రే పెట్టేసేసి తర్వాత దీనికి నేను పల్లీ చట్నీ చేసేసిన. ఓన్లీ పల్లీ ఏసేసి నువ్వులేసేసుకున్నాననమాట. ఇంకా అదేమంటారు పుట్నాల పప్పు కూడా ఉంటే ఏద్దాము అని అనుకున్నా గానీ ఇంక ఈ 2 సరిపోతాయిలే అనేసేసి ఆ రెండిటితోనే చట్నీ చేసేసుకున్నా. మీరైతే ఏ చట్నీ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇట్లా నువ్వులే చేసేసుకున్నా. ఒక 5, 6 పచ్చిమిర్చి ఏసేసుకొని ఇంకా పోపు పెట్టేసేసుకున్నా. అది చట్నీ చేసేసుకొని ఇంక అంతే. చట్నీలో కొంచెం సాల్ట్ ఏసేసుకుంటున్నా. ఇంకా ఈ పోపు కూడా మన ఇష్టము. అది తినే వాళ్ళని బట్టి ఉంటది. ఇంకా పోపు వద్దనుకుంటే ఏసేసుకోకుండా ఏయకున్నా పర్వాలేదు. కానీ నేనైతే ఏసేసుకున్నా. మీ ఇష్టం అది. ఇంకా నేనైతే అదేంది కరివేపాకైతే కొంచెం ఎక్కువనే ఏసుకుంటున్నా ఈ మధ్యన. ఇంకెప్పుడైనా ఎక్కువ ఏస్తా గానీ ఇడ్లీలు చూడండి. ఇప్పుడు ఇక మనకు అయినేమో చూద్దాం. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. సేమ్ ఇంగో ఇడ్లీ లాగానే టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చినాయి. ఎంత బాగుంటాయో టేస్ట్ అయితే మంచిగా ఉంటాయి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో చేయండి. చూడండి సేమ్ నేను చేసినట్టు చేయండి. చాలా చాలా బాగున్నాయి. పెసరపప్పు ఇడ్లీ.